మా హీరోలు రాగానే ఇప్పుడు మా చిన్నమ్మతో ఫైటింగ్ చేసేటోని పిలుస్తా. సో వాళ్ళ బండ బూతులు తిట్టుకుంటారు. ఇప్పుడు చూద్దాం. అరే లెక్కి దా నువ్వు వెయిట్ చేస్తున్నావు అని నాకు తెలుసా అంటున్నాడు మీద. ఏం చేయాలా ఈడికి రాని చెప్తాం. కూర్చో ఈడ కొద్దిసేపు. సో ఈడు లిక్కి అనమాట, మా రెండో అన్న చిన్న కొడుకు, లాస్ట్ వాడు ఈడే. ఏం పేరు అని పేరు? నేను లిక్కి అని పిలిచేసిన, మళ్ళీ లిక్కిలు ఈయన పేరు. సరే మీ నాన్న దగ్గరకు ఇంగ్లీష్ లో నాన్నతో మాట్లాడు. ఇంగ్లీష్ లో వాడు మాట్లాడు. వాట్ ఆర్ యు డూయింగ్? ఏంద్రా లిక్కిలుగా అంట. వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు నువ్వు. నువ్వేం చేస్తున్నావు? నా తన కూర్చొని పిలవలే. నేను ఎందుకు పిలిచినా? ఇలా కూర్చోమని చెప్పినావు. మళ్ళా ఎందుకు పిలిచినరా? నీతో నాకేం అవసరం అని పిలుస్తారు. సరే మీరు రోజు ఇంటి ఎట్లా కొట్లాడతారు? పొద్దున లేవంగానే ఎవరు కొట్లాడ పెట్టుకుంటారు మీ ఇద్దరు దాంట్లో? చెప్పురా లిక్కి. నువ్వు నాన్న తిడుతుంది. ఏమని తిడుతుంది? షాప్ కోకపోతే అదే అడుగుతుంది, ఏంది షాప్ కోతావా అని. అంటే బిస్కెట్ ప్యాకెట్లు గుట్ల దిగుడే తిడతా, చిట్టగుట్ట భయం. వాళ్ళ అయ్యలు ఉన్నా వాళ్ళ అయ్యలను కూడా తిడతా, కోడన్నను కూడా తిడతా. నేను అందరిని తిడుతుందా? అందరిని తిడతా. నువ్వేమని తిడతావు? బాబాను కూడా తిడతా. ఏమని నానేమంటుందో అది రివర్స్ అంట. రివర్స్ అంటావా? కొడతాడా? కొడతా, తొక్కుతా పండబెట్టి. సరే చూద్దాం. సరే ఒక పాట వాడు మంచిది, ఏదన్నా నాన్న మీద వాడు పాట. నాని మీద చేయలే నేను ఒక పాట ఇట. ఇదే చేస్తేనే వస్తాయి నీకు, మన పాటలు పడతాం కదా. సరే ఏదన్నా ఒక పాట పాడు ఇద్దరు కలిసి. అది చెప్పునా నేను పాటలు. నువ్వు నేర్చుకుని పాట పాడు, చెప్పునానంటావు. పాడు. ఇద్దరం పాడాలంట. ఇద్దరం పాడాలంటే నువ్వు ఫస్ట్ పాడవాయా? ఊరికాడే ఊరికాడు నువ్వు ఊరికాడే ఇంత పిల్లగాడు ఉండే చూడు, ఏం పాట పాడతారా? పాడాలడా చిన్న పిల్లగాడు ఇంత తినడుతుందేమో ఊరు అక్కడ. వదిలేసే పాడరా. చెప్పు ఏం పాట పాడు. ఏదైనా పాడవాయా? నువ్వు వాడాలి. నువ్వు ఇట నువ్వు వాడితే నేను వాడితే పాడు. నువ్వు వాడరా ఇంకా అని పడతావు ఇంకా. నానికి వచ్చిన పాటలు నాకు తెలియదు. సరే ఏదైనా ఒక పాట పాడు. నువ్వు పాడు. బతుకమ్మ పాట పాడు. బతుకమ్మ పాటలు గుట్లా అన్ని అప్పుడే గుర్తుకొస్తాయి. ఈ టెన్షన్లతో ఆ బతుకమ్మ పాటలు గుర్తుకు వస్తలేవు, ఏం వస్తాయి. సరే ఇప్పుడు ఏదైనా పాట పాడు. ఏం పాట పాడలేదు. తెలిసిన పాట పాడంటే ఏంది తెలిసిన పాట? అవి రావురా, ఇప్పుడు మర్చిపోయినట్టు అయితే ఎవరు అప్పుడు కూర్చొని వాడుకుంటా కానీ అంత ఇంట్రెస్ట్ లేదు. సరే మీరు